నీ నెంబర్ చెప్పు. 100 అండి. జీ గ్యాస్ పిలుస్తుందా? థ్యాంక్స్ అక్క చెప్పినందుకు. ఓకే బ్రో. ఇంకా ఎవరికైనా సరే ఒకవేళ ఇంకా హెయిర్ ఫాల్ అది ఉన్న సునీల్ గారు హాయ్ హలో అండి. మీ ఎవరో దాకా ఎవరో లేరన్నారుగా మరి. నైస్ ఏంటి డిసిషనా? ఓకే. మీ హస్బెండ్తో లైవ్ పెట్టండి. డెఫినెట్లీ ట్రై చేస్తాం వీకెండ్లో. ఆర్కే లోకి బ్లాగ్స్ గారు హలో అండి. పక్క రావాలి నాగోలు మా పాప బర్త్డే పార్టీకి. ఓకే ఎప్పుడండి? అయ్యో నెక్స్ట్ వీక్ ఫ్రైడే డెఫినెట్లీ అండి. ప్లీజ్ ఫ్రెండ్స్ మెసేజ్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లా 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 నవ్వుతారుగా లైవ్ దగ్గర పడది అని అర్థం కాలేదు. మీ స్మైల్లో ఏదో మ్యాజిక్ ఉందండి. ఏమండి? ఎన్నిసార్లు చేయాలి? ఏంటి ఎన్నిసార్లు చేయాలి? భవానీ ఎక్కడ మీ ఊరు? ఉయ్యాల హరీష్ గారు మేము ప్రజెంట్ అయితే హైదరాబాద్ నుంచి ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర రాజమండ్రి. ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలంటే నాకు సపోర్ట్ చేయడం కోసం అండి. శ్రీను టంగుటూరి హాయ్ హలో అండి. నవ్వుతున్నావుగా లైవ్ అయిపోతుంది. తెలిసిపోయిందా? శ్యామ్ లవర్స్ గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు. ఓకే గారు హాయ్ హలో అండి. ప్లీజ్ లైక్ చేయండి. లైవ్ అయిపోయాక దిష్టి తీపించుకోండి, అందరి దిష్టి తగిలిగి ఉంటుంది. ఓకే అండి డెఫినెట్లీ థ్యాంక్ యూ. బ్యూటీ అనగానే నవ్వుతున్నా. ఏమో నవ్వు వస్తుంది మరి. అంటే ఏం కాదు, నేను అంత బ్యూటీ కాకపోయినా బ్యూటీ అని అంటున్నారు కదా అందుకు. యాదగిరి గారు హాయ్ హలో అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీను టంగుటూరి గారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యాక్స్ చేయడం ఏంటండి బాబు, 200 లైక్స్ వచ్చే వరకు ఉండొచ్చు. అమ్మో అప్పుడు వరకు నా ఇంక ఇంట్లో పనులు ఏం చేసుకోవద్దా మరి నేను ఇంకా. మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు? ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అండి. సురేష్ గారు హాయ్ హలో అండి. బాగున్నావుగా? నీకేం ఏం బాగున్నా, నాకన్నా బాగున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మా అమ్మాయిలకి ఏమున్నా సరిపోదు, ఏమున్నా సరే అందంగా ఉన్నా ఇంకా అందం కావాలంటారు, చీరలు ఉన్నా ఇంకా చీరలు కావాలంటారు, ఏమున్నా ఇంకా కావాలని అంటారు. తిన్నావా లేదా? ఇంకా మరి తిన్నానండి. ఓకే భాస్కర్ గారు థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. ఈరోజు వంట ఏంటి? స్పెషల్ ఏం లేదండి, క్యాప్సికమ్ కర్రీ. మీకోసం మేము ఉంటున్నాంగా, మీరు ఉండొచ్చుగా. మేము నైట్ లైవ్కి వస్తాం, అప్పుడు ఉంటాం. అందుకే అమ్మాయి అన్నారు. ఆడపిల్ల అంటే ఏంటో తెలుసా? ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్లే కాబట్టి. అందుకే అమ్మాయి అన్నారు, అంటే అందుకే ఆడపిల్ల అన్నారు. నిజం చెప్పినాక అంతేగా తమ్ముడు మరి. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారు తెలుసా? ఆడపిల్ల ఈడపిల్ల కాదు, ఆడపిల్లే కాబట్టి. పాదయాత్ర అంటే ఏంటో తెలుసా? పాదాల మీద నడిచే యాత్ర. ఓకే ప్లీజ్